అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3వ దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మొదటి 2వ దశ పోలింగ్ కంటే ఎక్కువ శాతం 3వ దశ జరిగే అవకాశం కనిపిస్తుంది. మేజర్ గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రంలో ఓటర్ల జాబితా కనిపిస్తుంది. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద హడావుడి ఏ విధంగా ఉందో, పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతుందో మా కరెస్పాండెంట్ రాజు పటేల్ వివరాలు అందిస్తారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్ మండలం ఇందారం గ్రామంలో జరుగుతున్నటువంటి 3వ దశ పోలింగ్ కేంద్రం వద్ద చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు, ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళు పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్నారు. అక్కడ ఇబ్బందికర పరిస్థితి సృష్టిస్తున్నారు. వాళ్ళంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు మాత్రమే, అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే లోపల పోలింగ్ బూత్ లోకి వెళ్తున్నారు, డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. కొత్త మనతో మాట్లాడి ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నారు. ఏం జరుగుతుంది, ఆరోపణ ఏంటి? అధికార పార్టీ నాయకుడైన మహమ్మద్ ఫయాజ్ కొడుకు అల్లు లోపల వేల బెండలు పట్టుకొని పోయి అక్కడ లైన్ లో ఉండి డబ్బులు వంచి అక్కడ ఉండి దగ్గర నుండి ఓట్లు వేపిస్తున్నారు సార్. దాదాపు 9-20 నిమిషాల నుంచి ఇప్పటి వరకు ఆ క్యాండిడేట్ బయటకు డబ్బులు వస్తుంది చేసినప్పుడు మీరు పోయి అటాక్ చేయొచ్చు కదా, పట్టుకోవచ్చు కదా, 20 మంది ఎన్నికలు ఉన్నది. నన్ను 2 నిమిషాలు ఓటు వేపించి బయటకు తెచ్చేసారు. కానీ వాళ్ళని 3 గంటల నుంచి ఇంతవరకు వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ అల్లుడు కానీ వాళ్ళ తమ్ముడు కానీ అక్కడ చూడండి సార్ అంటే అక్కడ ఉన్న మనుషులు ఏమన్నా చేశారు మమ్మల్ని, నువ్వు చూపిస్తావా అని అడిగి మళ్ళీ అలా క్యాండిడేట్ బయటకు రాగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉద్రిక్త పరిస్థితి అక్కడ మనకు నెలకొంటుందని చెప్పవచ్చు. చాలా ఇబ్బందికర పరిస్థితి. పార్టీకి సంబంధించిన వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారని వీళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అంటుండగా, అధికార పార్టీ వాళ్ళేమో ఇండిపెండెంట్ సంబంధించిన వాళ్ళే దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను ఎక్కువ మొత్తంలో పెట్టి పోలింగ్ కేంద్రాల వద్ద వెళ్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం, ఇదే ఇందారం గ్రామానికి సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతున్నటువంటి పోలింగ్ కేంద్రం. జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇక్కడ ఇందారం గ్రామానికి సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. సో అక్కడ కూడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతుంది. ఒకసారి మనం అక్కడికి గొడవ దగ్గర కూడా వెళ్తాము. అసలు ఎందుకు ఇంత ఇందారం అంటే ఎప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించినటువంటి చాలా హడావుడి ఉంటుంది. ఎప్పుడు గొడవలు అనేది ఇక్కడ ఇందారం గ్రామంలోనే జరుగుతున్నాయి. సో గతంలో కూడా చాలా గొడవలు అయినాయి, చాలా దాడులు కూడా జరిగినటువంటి పరిస్థితి ఇందారం గ్రామంలో ఉంది. సో అదే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి మరొకసారి ఇందారం గ్రామంలో పెట్టవుతుంది. ఇందారం గ్రామం చెన్నూరు నియోజకవర్గ పరిధిలో ఉంది. చెన్నూరుకు ఎమ్మెల్యే అయినటువంటి వివేక్ వెంకటస్వామి మంత్రిగా ఉన్నారు. సో మంత్రి అండదండలు కూడా ఎక్కువగా ఉన్నాయనేటువంటిది ఆరోపణ. అటు ఇండిపెండెంట్ పోటీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి పైలు ఉన్నారు. సో మీరే డబ్బులు వస్తున్నారు, మీరే పోలింగ్ కేంద్రంలో డబ్బులు వస్తున్నారు అంటే ఇండిపెండెంట్ అభ్యర్థి ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి మద్దతు మీరు ఉన్నట్టున్నారు, మీరేం చెప్తారు? సార్, సీసీ కెమెరాలు ఉంటాయి. నేను ఆ బూత్ లో పడ్డా, పొద్దున్న ఒకసారి పోయి చెక్ చేసుకొని రావడం జరిగింది. రెండోసారి పోయేటప్పుడు అక్కడ ఉన్న అధికారులకు సుమారు అక్కడ ఒక క్యాండిడేట్, ఇండిపెండెంట్ క్యాండిడేట్, అతను, అతని సతీమణి, మరి అతని తమ్ముడు, వారి సతీమణి ప్లస్ వాళ్ళ బావ, వీళ్ళందరూ అక్కడ లోపల ప్రచారం చేస్తూ సుమారు గంటన్నర నుంచి సమాచారం ఉంటే నేను అప్పుడు పోయి అక్కడ ఉన్న సీఏ గారు చెప్పడం జరిగింది. లేదు అంటారు. నేను లోపల పోతే మా స్నేహితుడు భాస్కర్ రెడ్డి అనే అతనికి డైరెక్ట్ ఆయన చెప్పడం జరిగింది, అలా నేను ఓటు వేయమని చెప్పి. కాబట్టి నేను సీఏ గారికి చెప్తే అసలు సీఏ గారు పట్టించుకోవటం లేదు. మరి నాకు తెలిసిన మట్టుకు ఆయనకి ఎవరు చెప్తారో, మరి ఇండిపెండెంట్ కి ఆయనకి ఏం సంబంధమో నాకు అర్థమైతే లేదు. మిగతా డిపార్ట్మెంట్ సభ్యులు అందరూ సహకరించిన సీఏ గారు మాత్రం ఆ రకంగా మాట్లాడడం జరిగింది. దయచేసి నేను సామరస్యంగా ఎలక్షన్ జరపాలని నేను ఎప్పుడు ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. చిన్న తప్పైనా నేను రాజకీయాలు తప్పుకునే వ్యక్తిని, నేను అలాంటి వ్యక్తిని కాదు. ఈ గ్రామ ప్రజలకు తెలుసు, అవసరం లేదనే ఉద్దేశం. ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎలాంటి వ్యక్తో ఈ గ్రామ ప్రజలకు తెలుసు. ఇండిపెండెంట్ క్యాండిడేట్
సో ఇది విషయము. ఎందుకంటే అధికార పార్టీలో మేము అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వ్యక్తిగా నేను పోటీ చేస్తున్నప్పుడు ఎలాంటి అధికార దుర్వినియోగం చేయట్లేదు అని చెప్తున్నారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్లే దౌర్జన్యంగా పోలింగ్ కేంద్రాలు వెళ్లి ప్రచారం చేస్తున్నారు, వాళ్ళే డబ్బులు పంపుతున్నారు. మొత్తానికి అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి వర్సెస్ ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్యన అయితే ఇందర గ్రామ పంచాయతీ పోలింగ్ అయితే చాలా రసవత్తరంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఓటు స్టూడియో. 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతమైనటువంటి వాతావరణం కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ తలెత్తలేదు. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మొదటి 2 గంటలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 26% పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ 4 జిల్లాల్లో కూడా 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశ, 2వ దశ ఎన్నికలు కూడా పోలింగ్ కూడా ఎలాంటి ఇబ్బందులు సమస్యలు లేకుండానే జరిగాయని చెప్పవచ్చు. దాన్ని ఎన్నికల్లో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లను సవరించుకున్నటువంటి ఎన్నికల అధికారులు కానీ పోలీసు సిబ్బంది కూడా ఈసారి 3వ దశ ఎన్నికకు మాత్రం చాలా పగడ్బందీ వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు. పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రంలోకి కేవలం ఓటర్లను అలానే అభ్యర్థుల తరపున ఉన్నటువంటి ఏజెంట్లను మాత్రమే అలో చేస్తున్నారు తప్ప గ్రామస్తులను కానీ మిగతా వారిని ఎవరు కానీ మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా పోలింగ్ కేంద్రం లోపలికి అలో చేయడం లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాము మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఈ రోజు 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఇక్కడ జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. మనం చూస్తున్నాం ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరినటువంటి లైన్ మనకు కనిపిస్తుంది. ఒకవైపు ఇక్కడ స్పెషల్ గా మహిళలకు ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు, అటు జెంట్స్ కి ఒక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరిని లేడీస్ ని లోపల పంపిస్తే మరొకరిని జెంట్స్ ని కూడా లోపలికి పంపిస్తున్నారు. 2 క్యూ లైన్స్ ఉన్నాయి. కొద్దిసేపటి నుంచి కూడా క్యూ లైన్లు అయితే ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఓటర్లలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించినటువంటి ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి చైతన్యం అయితే ఈసారి బాగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఎలక్షన్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 88% పోలింగ్ నమోదైంది. సో దాన్ని బట్టి చూస్తే థర్డ్ ఫేజ్ మరొక 2% పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు థర్డ్ ఫేజ్ లో మాత్రము 90% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే ఒక అంచనాకు వస్తారు. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఓటర్ స్లిప్ ఉంది. ఇక్కడ ఓటరు స్లిప్ పట్టుకున్నారు. ఓటర్ స్లిప్ తో పాటు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఓటర్ గుర్తింపు కార్డు ఉంది. ఓటర్ గుర్తింపు కార్డు లేకపోతే ఆధార్ కార్డు తీసుకొని వస్తున్నారు. అంటే ఏదైనా ఒక గుర్తింపు కార్డు కంపల్సరీ ఉండాలి, గుర్తింపు కార్డు, ఓటర్ స్లిప్ ఉండాలి. వీటిని అక్కడ లోపల ఉన్నటువంటి ఎన్నికల అధికారులతో పాటు అక్కడ ఏజెంట్లు ఉంటారు. వార్డు మెంబర్ సంబంధించినటువంటి ఏజెంట్ కానీ సర్పంచ్ అభ్యర్థికి సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. క్రాస్ చెక్ చేసుకున్న అనంతరమే ఓటు వేస్తున్నారు. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు అయితే సమస్యలు తలెత్తకుండా అయితే ఏర్పాట్లతో జరుగుతుంటాయి. సో మనం ఓవరాల్ గా చూసుకుంటే చాలా పెద్ద గ్రౌండ్ లో కూడా మనకు స్కూల్ గ్రౌండ్ ఇది. స్కూల్ గ్రౌండ్ లో కూడా ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎండలో ఉండడానికి టెంట్లను కూడా ఏర్పాటు చేశారు. వాటర్ ఫెసిలిటీని కూడా మనకు కల్పిస్తున్నారు ఓటర్లకు. దాంతో పాటు ఎవరైతే వృద్ధులు, వికలాంగులు ఉంటారో వాళ్ళు రావడానికి వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రం రూమ్ వరకు కూడా అలో చేస్తున్నారు. ఎన్నికల సిబ్బంది కానీ పోలీసులు కానీ ఈసారి ఓటర్లకు అయితే చాలా సేవలు చేస్తున్నారని చెప్పవచ్చు. సో అటు మంచిర్యాల, ఇటు ఆదిలాబాద్, దాంతో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లా 4 జిల్లాల్లో కూడా పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగానే జరుగుతుందని చెప్పవచ్చు. ఓటర్లు పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రాల వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లోనైతే కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది పోలింగ్. ఎందుకంటే క్యూ లైన్ లో నిల్చున్న వారు దాదాపు 2.5 గంటల సమయం పట్టే అవకాశం వాళ్ళకు ఉంది. కాబట్టి కౌంటింగ్ కూడా కాస్త లేట్ గా అవకాశం ఉంది. అటు పోలింగ్, ఇటు కౌంటింగ్ అయితే ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలో పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ఓటు స్టూడియో. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.